హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓకే, ఈరోజు మనం ఈ ఫాస్ట్ ఏపీలో ఎలా రౌటింగ్ క్రియేట్ చేద్దామో ఒకసారి చూద్దామండి. అసలు రౌటింగ్ అంటే ఏంటి? ఓకే, ఒకసారి ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ చూడండి, నాకు రౌటింగ్ అంటే నథింగ్ బట్ ఒక ఎండ్ పాయింట్ ఉంటుంది. మనకి పర్టికులర్ డీటెయిల్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం వరంగల్కి వెళ్ళాలి అనే పర్టికులర్ ఓన్లీ ఒక్కొక్క దానికి ఒకటే రోడ్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, వరంగల్కి వెళ్ళాలంటే ఒక రోడ్డుని ప్లాన్ చేసుకుంటాం. విజయవాడకి వెళ్ళాలంటే ఇంకో రోడ్డుని ప్లాన్ చేసుకుంటాం. ఇట్ ఈస్ అంటే మనం వరంగల్కి ఆ రోడ్ నుంచి వెళ్తుంటే మనకు వరంగల్ వస్తుంది కదా. విజయవాడ రోడ్ నుంచి వెళ్తుంటే విజయవాడ వస్తుంది. క్లియరా? అంటే నాకు పర్టికులర్‌గా సంబంధించినటువంటి డేటా కావాలి అనంటే, ఇక్కడ సేమ్ రోడ్ అనే కాన్సెప్ట్‌ని తీసుకొచ్చి ఏపీఏ అన్నారు. దీన్ని అదే మనకి వెబ్‌కి సంబంధించినటువంటి డేటా ఉంటే దాన్ని యూఆర్ఎల్స్ అంటారు. నాకు ఓన్లీ ప్లెయిన్ డేటా ఉంటే ఏపీఏ అంటారు. ఓకేనా? ఏపీఏ. క్లియర్? రైట్. అయితే మీకు ఆల్రెడీ ఒక విషయం చెప్పాను. ఏం చెప్పానండి? సపోజ్ నాకు స్టూడెంట్స్‌కి సంబంధించిన డేటానే కావాలి. దీనికి మనం ఒక రకమైనటువంటి ఏపీఎస్ తీసుకుంటాం. తయారు చేస్తాం. స్టూడెంట్స్ కాదు, నాకు స్టూడెంట్స్ కాకుండా స్కూల్లో మాట్లాడుకుందాం. టీచర్స్‌కి సంబంధించిన డేటా కావాలి. దీనికి ఇంకొక ఏపీ కావాలి. చెప్పాను కదా! ఒక్కొక్క డేటాకి ఒక్కొక్క రూట్ ఏ విధంగా అయితే మనం తీసుకుంటున్నామో, ఒక్కొక్క డేటాకి ఒక్కొక్క డిఫరెంట్ ఏపీఎస్‌ని మనం తయారు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా? రైట్. క్లియర్. రైట్. అయితే ఇక్కడ మీరు గమనిస్తే సరే. దీంట్లో ఫస్ట్ స్టెప్స్ మీకు స్టెప్స్ వారీగా చెప్తానండి ఫస్ట్. ఓకే. నేను మీకు స్క్రాచ్ నుంచి అంటే ఫస్ట్ ఐ విల్ క్రియేట్ నేనేం చేస్తానంటే ఒక ప్రాజెక్ట్‌కి సంబంధించినటువంటి క్రియేట్ ఫోల్డర్‌ని క్రియేట్ చేస్తాను. ఓకే. క్రియేట్ చేసిన తర్వాతకి దాన్ని నేను వీఎస్ కోడ్‌లో ఓపెన్ చేస్తానండి. నెక్స్ట్ వచ్చేసరికల్లా థర్డ్ థింగ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తాను. వర్చువల్ ఎన్విరాన్మెంట్ మీకు ఆల్రెడీ వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తాను. నెక్స్ట్ ఐ విల్ యాక్టివేట్ ద ఎన్విరాన్మెంట్. Then I'll install ఫాస్ట్ ఏపీకి సంబంధించినటువంటి ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేస్తాను. నెక్స్ట్ ఐ విల్ క్రియేట్ main.py. మీకు లాస్ట్ వీడియోలో ఒకసారి చూడండి. దాంట్లో ఇంకా మీకు బేసిక్స్ లెవెల్ కాంచి చెప్పాను. వాట్ ఈస్ ద ఫాస్ట్ ఏపీ అంతా కూడా. ఎవరికైనా తెలియని వాళ్ళు ఒకసారి అక్కడికి వెళ్ళి ఒకసారి చూడండి. ఓకే, రైట్. నెక్స్ట్ main.py. మనం దాన్ని రన్ సర్వర్, ఇప్పుడు మనం సర్వర్ని రన్ చేస్తాం. ఎలా ఇవి చేసుకుంటాం. ఇవి చేసిన తర్వాతకి మీకు డిఫరెంట్ ఏపీఎస్ని ఎలా బేసిక్ లెవెల్ అండి. ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు ద ఎందుకంటే బేసిక్ దీంట్లో అందరూ వస్తారు కదా, అన్ని రకాల వాళ్ళు వస్తారు కాబట్టి అందరికీ కామన్గా అర్థమయ్యేటట్టు చెప్తామని నా ఉద్దేశము. ఓకే, రైట్. సో ఇప్పుడు చూడండి. ఏ విధమైన డౌట్స్ ఉన్నట్లయితే ఒకసారి కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఎవరికైనా పర్సనల్గా ట్రైనింగ్ తీసుకున్నాం అనుకునే వాళ్ళు ఒకసారి కింద మీరు కామెంట్స్లో చూసినట్లయితే, డిస్క్రిప్షన్లో చూసినట్లయితే మన కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. ఎవరైనా పర్సనల్ ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు. ఓకే. ఇంకొక విషయము, నాకు యాక్చువల్గా నేను పర్సనల్గా ఎక్సెల్ డ్రా అని అంటే మీకు చెప్పడానికి బోర్డు నేను పర్సనల్గా బ్లాక్ వాడతాను. ఇఫ్ మీకు బ్లాక్ కావాలా వైట్ కావాలనుకునే వాళ్ళు ఒకసారి కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఇక్కడ మీకు ఒకటి విషయం చెప్తున్నాను. ఐ విల్ టీచ్ ఫ్రమ్ ద స్క్రాచ్, బేసిక్స్ కాంచి చెప్తాను. ఏ చిన్న పాయింట్ అర్థం కాకపోయినా ఫాస్ట్ ఏపీలో ఒకసారి పింక్ చేయండి. ఇంకొకటి, ఫాస్ట్ ఏపీని చాలా విపరీతంగా వాడుతున్నారు. ఏలో కానీ మిషన్ లెర్నింగ్లో కూడా వాడుతున్నారు. సో వీ నీడ్ టు లెర్న్ ఇట్. ఓకే, బిల్డప్ మీకు ప్రొడక్ట్ బేస్డ్ అప్లికేషన్స్ చేద్దాం అనుకున్న వాళ్ళు. ఓకేనా? రైట్. సమ్ టైమ్స్ నేను ట్రై చేస్తానండి. దీంతో పాటు ఫాస్ట్ ఏపీ ఒక లెవెల్ వరకు అంటే ఒక బేసిక్ ప్రాజెక్ట్ బిల్డ్ చేశాక దెన్ ఐ విల్ మూవ్ టు ద ఫ్లాస్క్ ఆల్సో.
ఓకే, ఫస్ట్ ఐ విల్ గో త్రూ దిస్. రైట్. ఇప్పుడు నేను ఒక ఫోల్డర్ ఓపెన్ చేస్తున్నాను, మీకు ఒకసారి చూపిస్తాను. ఇక ఓపెన్ చేశాను. నేను ఇంకొక ఫోల్డర్ ఓపెన్ చేస్తున్నాను. ఈ ఫోల్డర్ పేరు ఏం పెడుతున్నానంటే ఫాస్ట్ ఏపీఐ _ ప్రాజ్ 2 అని పెడుతున్నానండి. ఓకే, ఇప్పుడు దీన్ని నేను విఎస్ కోడ్లో ఓపెన్ చేస్తాను. నేను డార్క్ మోడ్ వాడతానండి, సో దట్ మన కళ్ళకి ఈజీగా ఉంటుంది. కాబట్టి ఎవరికైనా ఇబ్బంది ఉన్న వాళ్ళు నాకు ఒక్కసారి మెన్షన్ చేయండి కామెంట్స్లో, సో దట్ ఐ కెన్ గివ్ ప్రాపర్ థింగ్ ఫర్ యూ. సో మీకు ఇప్పుడు ఒక ఎంటీ ఫోల్డర్ తయారు చేశాను. మనం అనుకున్న ప్లాన్ ప్రకారం ఏం చేశానంటే ఒక ఎంటీ ఫోల్డర్ తయారు చేశాను. క్రియేట్ ఎంటీ ఫోల్డర్, ఎంటీ ఫోల్డర్. ఓకే, ఎంటీ ఫోల్డర్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నాను చూడండి. ఓకే, ఇప్పుడు ఏం చేశానంటే నేను ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ని తయారు చేయాలి. అంటే మనం ఏం చేయాలంటే టెర్మినల్ ఓపెన్ చేయాలి. సో ఇక్కడికి వెళ్ళి ఇక్కడ న్యూ టెర్మినల్ క్లిక్ చేస్తాను. ఓకే, సో ఫాస్ట్ ఏపీకి గుర్తుపెట్టుకోండి, మీ అందరికీ కూడా పైథాన్ యొక్క బేసిక్స్ వచ్చి ఉండాలి. మీకు ఆల్రెడీ అదర్ యూట్యూబ్ ఛానల్స్లో కూడా ఉన్నాయి, నా దాంట్లో కూడా కొన్ని ఉన్నాయి. మీరు ఒకసారి వేరే వాళ్ళ దాన్ని కూడా వెళ్ళి చూసుకొని బేసిక్స్ నేర్చుకున్న తర్వాతకి రండి, లేకపోతే ఇది అంత ఈజీగా అర్థం కాదు. క్లియరా? రైట్. ఇక్కడ చూడండి, ఇప్పుడు వర్చువల్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయడం ఎట్లా చూడండి. పైథాన్ 3-m VENV, చాలా ఈజీ అండి. VENV అంటే వర్చువల్ ఉంది, మీకు నచ్చిన పేరు పెట్టుకోండి. దెర్ ఇస్ నో పర్టికులర్ థింగ్ అంటూ ఏం లేదు. నేను మీకు కావాలంటే VENV అనే పెట్టుకోవచ్చు. నేను జనరల్గా ఎట్లా చేస్తుంటే VENV అనే పెడతాను. మీకు వద్దు అనుకునే వాళ్ళు ENV, మీ ఇష్టం, ఏదైనా పెట్టుకోండి, మీ పేరైనా పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మళ్ళీ గుర్తుపెట్టుకోవడం కష్టం అవుతుంది, కాబట్టి ENV అని మెన్షన్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది ఒక ఫోల్డర్ని క్రియేట్ చేస్తుంది. ఇక్కడ దీని యొక్క వర్చువల్ ఎన్విరాన్మెంట్ యొక్క ఉపయోగాలు ఏంటి అనేది కూడా నేను మీకు ఒకసారి లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి చూడండి, సో దట్ యూ విల్ గెట్ ప్రాపర్ ఐడియా అబౌట్ దాట్. ఓకే, మీన్ వైల్ ఇది ఇన్స్టాల్ అయ్యే టైంలో నేను ఏం చేస్తానంటే ఒక ఫైల్ కూడా తయారు చేస్తాను, main.py. ఓకే, వర్చువల్ ఎన్విరాన్మెంట్ తయారైంది. రైట్. సో ఇప్పుడు ఏదైతే ఎన్విరాన్మెంట్ పిక్ ఫైల్ వెల్కమ్ అనే అని క్లిక్ చేసి, ఓకే, ఇప్పుడు ఈ వర్చువల్ ఎన్విరాన్మెంట్ని మనం యాక్టివేట్ చేయాలి. సోర్స్ ఎలా యాక్టివేట్ చేయాలో చూడండి. నేను ఈ ఎన్విరాన్మెంట్ ఫోల్డర్లోకి వెళ్ళాలి. దీంట్లో స్క్రిప్ట్స్ అని ఉంటుంది, అక్కడి నుంచి యాక్టివేట్, దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, సేమ్ ఫోల్డర్ పాత్ ఇక్కడ మెన్షన్ చేయాలి, env/c. ఎస్ కొట్టండి. మీరేం మొత్తం టైప్ చేయాల్సిన అవసరం, జస్ట్ ట్యాబ్ కొట్టండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. SOURC సోర్స్ ఈ ఫోల్డర్లో ఉన్నాను. env ట్యాబ్ స్క్రిప్ట్స్ స్లాష్ // ఇవ్వాలి. నెక్స్ట్ యాక్టివేట్, ఎంటర్ కొట్టండి. చూడండి, యాక్టివేట్ కొడితే యాక్టివేట్ అయింది. యాక్టివేట్ అయిన దాని ప్రూఫ్ ఏంటి అని అంటే ఇక్కడ ENV అనే పేరు రావాలి, వస్తేనే మీకు ఎన్విరాన్మెంట్ అనేది యాక్టివేట్ అయినట్టు లెక్క, లేకపోతే కాదు. సార్ మరి నేను డీయాక్టివేట్ చేసుకొని జస్ట్ టైప్ చేయండి డీయాక్టివేట్ వెయిట్ అని టైప్ చేయండి, ఆటోమేటిక్గా డీయాక్టివేట్. మీకు ఇది వెళ్ళిపోయింది చూసారా? మళ్ళీ ఒకసారి జస్ట్ మళ్ళీ నేను టైప్ చేయాలంటే లేదంటే ఒకసారి టైప్ చేస్తే మీరు జస్ట్ కర్సర్ అప్ యారో కొట్టినా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నేను మళ్ళీ ఎంటర్ కొడుతున్నాను చూడండి. మళ్ళీ ఒకసారి నేను మళ్ళీ ఊరిని ఎంటర్ కొట్టినా కూడా అది ఎప్పుడు ఉంటుంది, మీ కమాండ్ ప్రాంప్ట్తో ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఓకేనా? రైట్. ఇక్కడ VS కోడ్లో ఇక్కడ ఇది ఉంటుందండి. ఇదేంటంటే ఫోల్డర్స్ ఏవైతే ఓపెన్ ఉన్నాయో వాటిని కొలాప్స్ చేస్తుంది. ఓకే, రైట్. నెక్స్ట్ ఏం చెప్పాను మీకు ఆల్రెడీ, ఇక్కడ చూడండి. సో VS కోడ్ ఓపెన్ చేసాము, వర్చువల్ ఎన్విరాన్మెంట్ దాన్ని యాక్టివేట్ చేసాము. ఇప్పుడు ఇన్స్టాల్ ఫాస్ట్ ఏపీఐ ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేయటం ఎట్లా? ఇన్స్టాల్ చేయాలి అని అంటే ఇక్కడ మీరు వాడే కమాండ్ పిప్. పైథాన్ లోపల ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేయాలంటే మనం ఇదే వాడతామండి, పిప్ అని.
ఇన్స్టాల్ డబుల్ కోట్స్ లోపల ఫస్ట్ API స్క్వేర్ బ్రాకెట్స్లో STANDARD స్టాండర్డ్ అని ఎంటర్కి వచ్చి ఎంటర్ కొడుతున్నాను. చూడండి, మీ నెట్ స్పీడ్ని బట్టి ఉంటుందండి ఇది. ఒకవేళ మొబైల్ హాట్స్పాట్ స్లోగా ఉంటే కూడా స్లో అవుతుంది. ఎందుకంటే దీన్ని కంపల్సరీ నెట్ కావాలి. నెట్లో ఉన్న ప్యాకేజ్ని తీసుకొచ్చి ఇక్కడికి మనకి ఇన్స్టాల్ చేసి పెడుతుంది. ఇలా ఎవరైతే వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేద్దాం అనుకున్నారో వాళ్ళు ప్రతిసారి మీరు ఇలా ఫాస్ట్ APIని ఇన్స్టాల్ చేయాల్సిందే, గుర్తుపెట్టుకోండి. సార్ నేను సెంట్రలైజ్డ్లో ఇన్స్టాల్ చేసుకుంటాను అంటే మీకు సెంట్రలైజ్డ్ లోకల్ ఇన్స్టాలేషన్ ఏంటి అనేది మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను. ఒకసారి ఆ వీడియో చూడండి, మీకు ఈజీగా ఉంటుంది. ఓకేనా? గుడ్. స్లో ఉంది. ఓకే, ఫాస్ట్ API అంటే ఇక్కడ కనిపిస్తుంది చూసారా అండి, ఇవన్నీ ప్యాకేజ్ ఇన్స్టాల్ అవుతాయి. చూసారా, ఫాస్ట్ API CLI, ఫాస్ట్ API పైడాంటిక్ చాలా యూజ్ పడతారండి. నెక్స్ట్ టైప్స్. ఓకే, ఒక పని చేద్దాం. సో యాజ్ యూజువల్ ఎవరికైనా ఈ వీడియో కింద మీకు నచ్చినట్లయితే మీకు నచ్చితేనే అండి లైక్ చేయండి, కంపల్సరీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, మ్యాక్సిమం ఎవ్రీ 2 డేస్కి ఒక వీడియోని మీకు నేను ఇదే సీరియల్ ఫాస్ట్ అయిపోయేంత వరకు నేను వేరే ఇంకోటి స్టార్ట్ చేయను. దీంట్లో మీకు బేసిక్ ఒక వన్ ప్రాజెక్ట్ బిల్డ్ చేసిన తర్వాత మాత్రమే ఐ గో టు ద విత్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రాజెక్ట్ అండి. చేసిన తర్వాతకే దెన్ ఓన్లీ ఐ విల్ మూవ్ టు ద ఎందర్ ఏరియా. ఓకే, రైట్. ఓకే, అయిపోయింది, ఇన్స్టాల్ అయిందండి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు వర్క్ అవుతుందా లేదా అని తెలవటం కోసం ఫాస్ట్ API అని ఎంటర్ కొట్టండి. సమ్ రెస్పాన్స్ యూ విల్ గెట్. చూసారా, హెల్ప్ ఫాస్ట్ API అంటే సమ్ అంటే ఇది ఉంది అని తెలవటం కోసం, లేకపోతే ఏమవుతుంది, కమాండ్ నాట్ ఫౌండ్ అని వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. నా ఫస్ట్ ఒక అప్లికేషన్ ఎలా బిల్డ్ చేయాలో మీకు ఒకసారి లాస్ట్ వీడియోలో బేసిక్స్ అని చెప్పాను. ఇక్కడ కూడా ఎవ్రీ ప్రాజెక్ట్ కూడా బేసిక్స్ కాంచి ఉంటే మాత్రం స్క్రాచ్ నుంచే బిల్డ్ చేస్తాను. మీరు ఇంకా కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ప్రీవియస్ వీడియో చూడాలని కాదు, ప్రీవియస్ వీడియో చూస్తే కనుక మీకు కొంచెం కాన్ఫిడెంట్గా ఉంటారు, అంతే తేడా. రైట్. సో ఫస్ట్ థింగ్ నేను ఒక ఏదైతే ఫాస్ట్ అయిపోయిందో దాని యొక్క ఇన్స్టాన్స్ని మీరు క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేయాలో చూడండి. ఫ్రమ్ మన ప్యాకేజ్ ఏమి ఇన్స్టాల్ చేసామండి, ఫాస్ట్ API ఇంపోర్ట్ ఫాస్ట్ API. ఓకే, క్యాపిటల్స్ ఉంటాయి, కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నేను ఇక్కడ ఒక యాప్ని బిల్డ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ కాల్డ్ ఇన్స్టాన్స్. ఓకే, ఫాస్ట్ API దీన్ని కాల్ చేయాలి. సో ఇన్స్టాన్స్ క్రియేట్ చేసాం. దిస్ స్టెప్ ఈజ్ కాల్డ్ క్రియేటింగ్ ఫాస్ట్ API ఇన్స్టాన్స్. ఫాస్ట్ API ఇన్స్టాన్స్ అంటే నథింగ్ బట్ వన్ ఆబ్జెక్ట్ లాగా. ఓకే, రైట్, పక్కనే ఉంది. ఇప్పుడు నేను ఇంకొకటి అండి, ఇట్ ఈస్ నాట్ లైక్ ఎ వెబ్, నేను మీకు క్రియేట్ చేసేది APIs. ఓకే, రైట్. సో ఇప్పుడు నేను ఫస్ట్ APIని ఎలా బిల్డ్ చేయాలో చెప్తాను. ఓకేనా? @ సేమ్ ఇక్కడ ఏదైతే మీరు వేరియబుల్ క్రియేట్ చేశారో ఆ వేరియబుల్ ఇక్కడ వాడాలి. ఓకే, .get ఈ లోపల నేను సింగిల్ స్లాష్ పెడుతున్నాను. సో ఏదైతే ఇక్కడ దీన్ని ఏమంటారు అంటే, గుర్తుపెట్టుకొని దీన్ని డెకరేటర్ అంటారు. డెకరేటర్. ఓకే, పాత్ ఆపరేటర్ డెకరేటర్ అని కూడా అంటారు. ఓకే,
ఇలా @ ఎక్కువ వాళ్ళు యూజ్ చేసే పదం డెకరేటర్, పాత్ ఆపరేషన్ డెకరేటర్ అని కూడా అంటారు. సో ఏదైతే డెకరేటర్ రాసామో ఇది ఇక్కడ మాట్లాడుకుంది ఏ ఫంక్షన్కి లింక్ అయ్యేంత ఫంక్షన్ కిందనే రాయాలి. షుడ్ నాట్ గివ్ సమ్ గ్యాప్. ఓకే, డెఫ్ అని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇండెక్స్ అని వాడతాను, మీకు నచ్చింది ఏదైనా వాడండి. ఓకే, ఇక్కడ నేను రిటర్న్ చేస్తున్నాను ఇండెక్స్ మెథడ్, సింపుల్గా రాస్తాను. ఓకే, మన ఇండెక్స్ మెథడ్ కాబట్టి ఇండెక్స్ మెథడ్ అని రాశాను. ఒకసారి సేవ్ చేస్తున్నాను, దీన్ని రన్ చేద్దాం. ఎలా రన్ చేయాలి మీకు ఆల్రెడీ ఐడియా ఉంటే ఒకసారి చూడండి. ఫాస్ట్ ఏపీఐ అని కమాండ్ వాడుతూ dev స్పేస్ main.py అని వాడాలి. ఎంటర్ కొడుతుంది. సో ఎప్పుడైతే ఇష్యూ లేకుండా ఉంటుందో అప్పుడు మీకు ఈ అవుట్పుట్ ఇది కనిపిస్తుంది చూసారా, 8000 ఇది వస్తుంది. సో ఇప్పుడు మీరు బ్రౌజర్లోకి వెళ్ళి క్లిక్ చేయాలి, లేదంటే దీనికి కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేసినా వస్తుంది. చూడండి ఇండెక్స్ మెథడ్. సో మీకు ఆల్రెడీ ఒక విషయం చెప్పాను అంతకుముందు వీడియోస్లో కూడా. ఫాస్ట్ ఏపీకి ఉన్నటువంటి ఇంకోటి బెస్ట్ ఫీచర్ ఏంటి అని అంటే, మీరు ఏదైనా ఏపీఐ డాక్యుమెంటేషన్ చేయాలంటే మీరు మళ్ళీ కష్టపడాల్సిన అవసరం లేదు. ఓకే, మనకు ఆల్రెడీ కూడా ఇక్కడ స్వాగర్ అనేది ఇన్బిల్ట్ వచ్చేస్తుంది. మనం కూర్చొని మనం ఏం కాన్ఫిగరేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇన్బిల్ట్ ఇది ఏమిస్తుందంటే మనకి ఏపీఐ డాక్యుమెంటేషన్ ఇస్తుంది. అంటే మన మొత్తం అప్లికేషన్లో ఎన్ని ఏపీఐస్ ఉన్నాయి, ప్లస్ మనం కావాలనుకుంటే ఏపీఐని టెస్ట్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, సో ఆ ఫీచర్స్ ఉన్నాయి ఇన్బిల్ట్. ఓకే, క్లియర్, రైట్. సో మీకు మరి అది ఓపెన్ కావాలంటే ఎలా అంటే మీకు ఒకసారి చూపిస్తాను. మీకు ఆల్రెడీ ఇక్కడ ఇచ్చేసాడు చూడండి. నాకు డాక్యుమెంటేషన్ కావాలంటే /docs అని వాడాలి, అంతే, నథింగ్. ఇక్కడ చూడండి, నేను మళ్ళీ డూప్లికేట్ చేస్తున్నాను సో దట్ మీకు రెండు డిఫరెన్స్ తెలవడం కోసం. /docs దీన్ని స్వాగర్ అంటారు. ఇది ప్యాకేజ్. ఓకే, ఇది ఓపెన్ సోర్స్, వీ కెన్ యూస్, ఇట్ ఈస్ నాట్ ఎ పెయిడ్ వన్. ఓకే, ఇక్కడ మీరు క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ గెట్ ఎందుకు వచ్చింది ఇక్కడ చూడండి. ఇక్కడ మనం గెట్ రాసాం కాబట్టి గెట్ వచ్చింది. సో ఇది ఏ మెథడ్కి లింక్ అయింది, ఇక్కడ ఏదైతే మెథడ్ని చూసారు కదా, ఇది ఫంక్షన్, ఈ ఏ ఫంక్షన్కి లింక్ అయింది, ఇండెక్స్ అనే ఫంక్షన్, అది కూడా ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది చూడండి. ఓకే, క్లిక్ చేస్తే ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను టెస్ట్ చేయాలి. దీన్ని ఎలా టెస్ట్ చేయాలండి, ఇక్కడ ట్రై ఇట్ అవుట్ కనిపిస్తుంది కదా, క్లిక్ చేస్తున్నాను. ట్రై ఇట్ అవుట్ అని క్లిక్ చేస్తేనే ఎగ్జిక్యూట్ అనే బటన్ వస్తుంది. ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అని క్లిక్ చేస్తామో అప్పుడు మీకు కింద క్లిక్ చేస్తే రెస్పాన్స్ వస్తుంది 200. ఇది కంపల్సరీ రావాలి. దీన్ని రెస్పాన్స్ స్టేటస్ అంటారు. 200 వస్తే సక్సెస్. ఇండెక్స్ మెథడ్ ఇక్కడ మీకు ఏది వచ్చిందో మనం ఏమైతే పెట్టుకున్నామో నేను ఇక్కడ మీకోసం టెస్టింగ్ అని రాస్తున్నాను. ఓకే, ఇంకొకటి కంపల్సరీ సేవ్ చేయండి. సేవ్ చేయగానే మీకు ఆటోమేటిక్గా యాప్ రీలోడ్ అవుతుంది చూడండి. చూసారా, ఆటోమేటిక్గా రీలోడ్ అవుతుంది. ఓకే, ఓకే, రీస్టార్ట్ అవుతుంది. దిస్ ఆల్సో రీస్టార్ట్. ఇప్పుడు నేను దీన్ని రీలోడ్ చేస్తాను చూడండి. నేను మళ్ళీ సేమ్ రైట్ అవుట్ ఎగ్జిక్యూట్ అని క్లిక్ చేశాను. ఇప్పుడు చూడండి మారిపోయింది, చూసారా, క్లియర్, రైట్. ఇక్కడ ఇంకొక చిన్న విషయం చెప్తాను చూడండి. మనం దీన్ని కాపీ చేసి మళ్ళీ పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే స్టూడెంట్స్ అనే రాస్తున్నాను. ఓకే, ఇక్కడ మెథడ్ పేరు గెట్ స్టూడెంట్స్ అని రాస్తున్నాను. ఓకే, గెట్ స్టూడెంట్స్, రైట్, సేవ్ చేస్తున్నాను. ఇక్కడ జస్ట్ మీరు ఈ స్వాగర్ ఏదైతే ఉందో రీలోడ్ చేయండి. మీకు ఆటోమేటిక్గా ఏపీఎస్ ఎన్ని ఉన్నాయి దీన్ని కొలాప్స్ చేసుకోండి. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి, తెలిసిన వాళ్ళకి ఈజీగానే ఉంటుంది. చూడండి, మీరు ఏ యూఆర్ఎల్ ఇక్కడ ఇచ్చేసాడు, ఆ మెథడ్ పేరు ఏం పేరు, గెట్ స్టూడెంట్స్ ఇక్కడ వచ్చేసింది. సో దీన్ని క్లిక్ చేస్తే
క్లిక్ చేసి ట్రై అవుట్ అని క్లిక్ చేయగానే ఎగ్జిక్యూట్ అని బటన్ వస్తుంది, క్లిక్ చేయండి. ఎప్పుడైతే క్లిక్ చేస్తారో అక్కడ మీకు చూడండి మీరు ఏ యూఆర్ఎల్ని మీరు రిక్వెస్ట్ చేశారనేది ఇది కంప్లీట్ యూఆర్ఎల్. ఓకే, దాని నుంచి వచ్చినటువంటి అవుట్పుట్ ఏంది, గెట్ స్టూడెంట్స్. అంతే ఉందా లేదా ఒకసారి చూసుకోండి, అంతే ఉంది కదా. అయితే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మన అప్లికేషన్ ఫస్ట్ ల్యాండ్ అవుతుందో ఎప్పుడు కూడా ఇదే దిస్ విల్ బి ఈ మెథడే కాల్ అవుతుంది. ఎందువల్ల అంటే ఇక్కడ మనం ఏమీ కూడా రౌట్ని మెన్షన్ చేయలేదు, ఎంటీ ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చాం కాబట్టి బై డిఫాల్ట్ ఇదే ఓపెన్ అవుతుంది స్టూడెంట్స్ అని. మీకు ప్రూఫ్ చేస్తాను చూడండి. ఇది ఓన్లీ తెలవని వాళ్ళ గురించి మాత్రమే చెప్తున్నాను. ఇప్పుడు నేను దీన్నే రూల్ అవుట్ చేస్తే మా స్టూడెంట్స్ అని రాలేదు కదా. ఎందుకు రాలేదు, ఇది బై డిఫాల్ట్ ఎంటీ ఉంది కాబట్టి. నాకు స్టూడెంట్స్ రావాలనుకోండి, స్లాష్ స్టూడెంట్స్ అని క్లిక్ చేసి ఎంటర్ కొట్టినప్పుడు అప్పుడు స్టూడెంట్స్ వస్తుంది. క్లియరా, రైట్. సో ఈ విధంగా మీరు ఏపీఐస్ని బిల్డ్ చేసుకొని రన్ చేసుకోవచ్చు. మీకు అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకొకటి, ఎవరిని పర్సనల్గా ట్రైనింగ్ తీసుకుందాం అనుకునే వాళ్ళు ఒకసారి కాల్ చేయండి, ఓకేనా. కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది. పర్సనల్గా ఒక్కొక్కటి వివరించుకుంటూ వెళ్దాం. ఐఎమ్ నాట్ హరీనే వాట్ ఈస్ కాల్డ్ ఫాస్ట్ కానీ కాదు. సో దీంతో పాటుగా మీ టైం వేస్ట్ కాకుండా నేను ఒక చిన్న కాన్సెప్ట్ కూడా చెప్తాను. ఓకే, రిక్వెస్ట్ మెథడ్స్ మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను అనుకుంటున్నాను. ఒకసారి ఒకటి వచ్చి గెట్ అండి, రెండోది పోస్ట్, మూడోది పుట్ ఆర్ ప్యాచ్, ఏదైనా వాడుకుంటారు కొంతమంది. నెక్స్ట్ డిలీట్. ఓకే, ఇప్పుడు చూడండి, గెట్ మెథడ్ ఇప్పుడు కూడా అంటే బై ఇట్ ఈస్ ఎ టర్మ్స్ అండి. అంటే పర్టిక్యులర్ ఇదొక సార్ నేను గెట్ మెథడ్ని వేరే రకం కూడా వాడుకుంటానంటే చాయిస్ మీది. ఓకే, గెట్ మెథడ్ యూజువల్గా టు గెట్ ద డేటాని తెచ్చుకోవడానికి, సింగిల్ కలెక్షన్, దట్ ఈస్ మనని బట్టి ఉంటుంది, మన ఇష్టం, మనకి ఎలా కావాలనుకుంటే అలా. సో టు పోస్ట్ ద డేటా అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ కావాలి, అప్పుడు మనం గెట్ వాడతాం. నాకు అలా కాదు, ఒక న్యూ స్టూడెంట్నే యాడ్ చేయాలనుకున్నప్పుడు మనం పోస్ట్ వాడతాం. సార్ నేను పోస్ట్ మెథడ్ని గెట్ చేసుకుంటే లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ని గెట్ చేసుకోవడం కూడా వాడచ్చండి. ఓకే, అదే చెప్పాను, దిస్ ఈజ్ జనరల్లీ వాట్ ఎవర్ వీఆర్ యూజింగ్. ఓకే, నెక్స్ట్ పుట్ ఆర్ ప్యాచ్, దీన్ని ఎక్కువగా వాడేది ఏంటంటే టు అప్డేట్ ద డేటాని అప్డేట్ చేయడానికి వాడతారు. దీన్ని ఇంకో రకంగా మాట్లాడాలంటే టు అప్డేట్ స్టూడెంట్ డీటెయిల్స్. ఓకే, ఇక లాస్ట్ వచ్చేసరికల్లా టు డిలీట్ ద డేటా. మొత్తం డేటాని డిలీట్ చేస్తారా, సింగిల్ స్టూడెంట్ డేటాని డిలీట్ చేస్తారా, మీ ఇష్టం. టు డిలీట్ స్టూడెంట్. ఓకే, రైట్. సో దీస్ ఆర్ కాల్డ్ రిక్వెస్ట్ మెథడ్స్. ఓకే, ఇక్కడ మీకు అంతకుముందు చెప్పాను @app.get అని చెప్పి, మనం ఇక్కడ వచ్చి ఏదైతే మన ఏపీఐ పాత్ ఉంటుందో ఇక్కడ ఇస్తాం మనం. ఓకే, దీంట్లో ఈ మొత్తాన్ని ఏమంటారు మీకు ఆల్రెడీ చెప్పాను, పాత్ ఆపరేషన్ డెకరేటర్ అంటారు. ఏదైతే గెట్ ఉంటుందో దాన్ని పాత్ ఆపరేషన్ మెథడ్స్ అంటారు, పాత్ ఆపరేషన్ కూడా అంటారు. ఇవన్నీ కూడా ఏమి ఇక్కడ వాడుతున్నాం చూసారా, గెట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా. ఓకే, ఇక్కడ మనం గెట్ అని రాసాం కదా, అవన్నీ కూడా దాని కిందకి వస్తాయి. ఓకే, రైట్. నెక్స్ట్ విషయం, ఓకే, ఇప్పుడు నేను ఐఎమ్ నాట్ మీకు అసలు వీటిని ఎలా క్రియేట్ చేయాలనేది చెప్తాను. ఓకే, వాటికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆపరేషన్స్ మీకు నెక్స్ట్ క్లాస్లో మీకు చెప్పడం జరుగుతుంది. రైట్, ఓకేనండి.
ఒక్కసారి మీకు ఎలా క్రియేట్ చేయాలో మీకు ఒకసారి చూపిస్తాను. స్టూడెంట్స్ ఉంది కదా, మళ్ళీ ఒకసారి మీకు ఇబ్బంది బేసిక్గా అని చెప్తాను. యాప్ డాట్ పోస్ట్. ఓకే, ఇక్కడ నేను స్లాష్ పోస్ట్ అంటే ఏం చెప్పానండి నేను మీకు, క్రియేట్ హైఫన్ స్టూడెంట్. ఓకే, నెక్స్ట్ డెఫ్ ఇక్కడ క్రియేట్ స్టూడెంట్ రిటర్న్. ఇక్కడ నేను స్టేటస్ ఏం పెడుతున్నాను, న్యూ స్టూడెంట్. మనం ఏం చేయలేదు కానీ ఊరికనే రాశాను, న్యూ స్టూడెంట్ క్రియేటెడ్ పెట్టుకున్నాను. రైట్, ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తానండి. సార్ నేను సేమ్ మెథడ్ని వాడుకోవచ్చా అంటే వాడుకోవచ్చండి, దెర్ ఇస్ నో ఇష్యూ. ఇక్కడ ఏంటంటే ఇది ప్రయారిటీ. ఓకే, ఇక్కడ ఏదైతే గెట్ స్టూడెంట్స్ వాడుకుంటామో వాడచ్చా అంటే వాడచ్చు, కానీ నేను వాడనండి. బికాజ్ ఇట్ విల్ కన్ఫ్యూజ్, మనకే కన్ఫ్యూజన్ వస్తుంది. సో ఐ విల్ నాట్ యూజ్. నెక్స్ట్ మళ్ళీ కాపీ చేస్తున్నాను, మళ్ళీ పేస్ట్ చేస్తున్నాను. ఇంకోటి ఏం చెప్పానండి, ప్యాచ్ ఆర్ పుట్ ఏదైనా వాడుకోవచ్చు. ఇక్కడ మీకు ఏం చెప్పాను ఆల్రెడీ, అప్డేట్ స్టూడెంట్. ఓకే, ఇక్కడ నేను అప్డేట్ స్టూడెంట్, ఇక్కడ స్టూడెంట్ డేటా ఈజ్ అప్డేటెడ్ అని రాస్తున్నాను. ఓకేనా, నెక్స్ట్ ఏం చేస్తున్నాను, డిలీట్ @app.delete ఆల్రెడీ వచ్చేస్తుంది. దీని లోపల నేను ఏం రాస్తున్నాను, డిలీట్ హైఫన్ ముందు స్లాష్ పెట్టుకొని కంపల్సరీ /స్టూడెంట్. ఓకే, ఇక్కడ నేను ఒక డెఫినేషన్ అంటే ఒక ఫంక్షన్ రాస్తున్నాను, డిలీట్ స్టూడెంట్ రాస్తున్నాను. ఓకే, ఇక్కడ మీకు రిటర్న్ స్టూడెంట్ డేటా ఈజ్ డిలీటెడ్. ఓకే, ఇలా రాస్తున్నాను. మీకు ఒకసారి స్వాగర్లో మీకు ఆల్రెడీ ఒక విషయం చెప్పాను, అదేంటి, మీకు స్వాగర్లో ఏదైనా కూడా మనం టెస్ట్ చేసుకోవచ్చు కదా, చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను ఒక్కసారి రీలోడ్ చేస్తానండి. ఇప్పుడు రీలోడ్ చేయకపోతే కనపడదు, చూసుకోండి. రైట్, చూడండి ఇక్కడ. సో క్రియేట్ స్టూడెంట్స్ అన్నీ వచ్చాయి కదా. ఒకసారి నేను మీకు స్టూడెంట్స్ గెట్ స్టూడెంట్స్ మనం ఆల్రెడీ చూసాం. ఇప్పుడు క్రియేట్ స్టూడెంట్స్ని ఒకసారి ఇక్కడ ఎలా చేయాలండి, ట్రైఅవుట్ ఎగ్జిక్యూట్ మనం క్లిక్ చేయగానే చూడండి న్యూ స్టూడెంట్ ఈజ్ క్రియేటెడ్. నెక్స్ట్ స్క్రోల్ చేస్తున్నాను, ఇప్పుడు అప్డేట్ క్లిక్ చేశాను, ట్రైఅవుట్ ఎగ్జిక్యూట్ క్లిక్ చేశాను, ఏమొచ్చింది, స్టూడెంట్ డేటా ఈజ్ అప్డేటెడ్, 200 సక్సెస్. ఓకే, నెక్స్ట్ డిలీట్ స్టూడెంట్ కిందకి వచ్చాను, మళ్ళీ ట్రై ఇట్ అవుట్ ఎగ్జిక్యూట్ బటన్ మీద క్లిక్ చేశాను. సో అప్పుడు ఏమొచ్చింది, స్టూడెంట్ డేటా ఈజ్ డిలీటెడ్. సో ఈ విధంగా మనం రిక్వెస్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏపీఎస్ని మనం బిల్డ్ చేయొచ్చు. నేను ఇప్పుడు మీకు బ్రీఫ్గా, అంటే ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ ఏ హరీ అండి. మీకు సార్ ఇంకా స్పీడ్ కావాలనుకునేవాళ్ళు సార్ ఇక ఫాస్ట్గా చెప్పండి, మాకు బేసిక్స్ నుంచి వద్దు అనుకునేవాళ్ళు ఒకసారి మీరు కామెంట్స్లో మెన్షన్ చేస్తే నేను కొంచెం అడ్వాన్స్డ్ బేసిక్స్ కాంచుకోకుండా కొంచెం అడ్వాన్స్ లెవెల్కే తీసుకెళ్తాను. సో దట్ అందరికీ అర్థం కావాలి, ఈజీగా ఉండాలన్న ఉద్దేశంతో మీకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్ తీసుకొని కాల్ చేయండి. మీకు ఇంటరాక్షన్ క్లాస్ కావాలంటే ఇంటరాక్షన్ క్లాస్ ఉన్నాయి, లేదు సార్ నాకు రికార్డింగ్స్ కావాలన్నా కూడా మేము మీకు ప్రొవైడ్ చేస్తాం, పర్సనల్గా ట్రైన్ తీసుకుందాం అనుకునే వాళ్ళు. థ్యాంక్స్ ఫర్ సీయింగ్ దిస్ వీడియో.